రామ్ చరణ్ ఫ్యాన్స్కిప్పుడు ఒకటి కాదు డబుల్ బ్లాస్ట్ రెడీ అవుతోంది. పెద్ది ట్రైలర్ అప్డేట్, RC-17 సుకుమార్ షూట్ అప్డేట్ మరియు పెద్ది నిజాం బిజినెస్ డీటెయిల్స్. ఈ 3 అప్డేట్స్లో ఏది బిగ్గరంటే మీరు ఊహించలేరు. హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు NVN మేనియా, సినిమా లేటెస్ట్ అప్డేట్స్ని మీకు ఫాస్ట్గా క్లియర్గా అందించే ఛానల్. ముందుగా అందరూ వెయిట్ చేస్తున్న బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ట్రైలర్ కట్ ఇప్పుడు అధికారికంగా లాక్ అయిందనే స్ట్రాంగ్ టాక్ వినిపిస్తోంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే ఈ ట్రైలర్ కోసం టీం చాలా టైం తీసుకుంది. ఎందుకంటే ఇది జస్ట్ ట్రైలర్ కాదు, మూవీ రేంజ్ని డిసైడ్ చేసే కీ ఎలిమెంట్. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ ట్రైలర్లో మనం ఇప్పటివరకు చూడని వైల్డ్, రా, మాస్ విజువల్స్ ఉండబోతున్నాయట. ఇంకా ఒక టాక్ ఏమిటంటే డైరెక్టర్ బుచ్చిబాబు 2 నుంచి 3 ట్రైలర్ వెర్షన్స్ రెడీ చేసి బెస్ట్ అవుట్పుట్ని సెలెక్ట్ చేస్తున్నాడట. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది. ఇంత లేట్ ఎందుకయింది? ట్రైలర్ని ఇంత టైం తీసుకుని ఎందుకు కట్ చేశారు? ఇంకా ఒక అప్డేట్, ఈ ట్రైలర్ని మే 3వ వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రశ్నకి అసలు ఆన్సర్ వీడియో చివర్లో చెప్తా. ఇప్పుడు అసలు బిగ్ సర్ప్రైజ్కి వస్తే, పెద్ది మూవీ నిజాం ప్రీ రిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా నిజాం రైట్స్ 63 నుంచి 65 కోట్ల రేంజిలో క్లోజ్ అయ్యాయట. గమనించాల్సిన విషయమేమిటంటే ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయినా కూడా ఈ సినిమా ఇప్పటికే టాప్ 5 నిజాం రైట్స్ లిస్ట్లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ అప్డేట్, RC-17 రంగస్థలం తర్వాత మళ్లీ రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ రిపీట్ అవ్వబోతోంది. ఈ ప్రాజెక్ట్ జులై నుంచి సెట్స్ పైకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఒక టాక్ ఏమిటంటే ఈ సినిమాలో విలన్గా ఒక తమిళ్ హీరోని తీసుకునే ప్లాన్లో ఉన్నారట. ఇప్పుడు ముందుగా అడిగిన ప్రశ్నకి ఆన్సర్, ట్రైలర్ లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ విజువల్స్ని ఇంకా రిఫైన్ చేసి పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వాలని తీసుకున్న టైం అంటున్నారు. ముఖ్యంగా వింటేజ్ లుక్ కోసం చాలా ఎఫెక్ట్స్ మీద పనిచేస్తున్నారట. మొత్తానికి మెగా ఫ్యాన్స్కి ఇది ఫుల్ ట్రీట్. పెద్ది ఇండస్ట్రీ హిట్ కొడుతుందా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం NVN మేనియాని సబ్స్క్రైబ్ చేయండి.